శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందనేది చూద్దాం. ఈ వారం గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని యొక్క సంచారంలో ఎటువంటి మార్పు లేదు, కుంభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే శుక్రుడి యొక్క గమనం అనేది జరుగుతున్నది. మనకు జనవరిలో జరిగేటువంటి గమనంలో వచ్చేటప్పటికి 27వ తారీఖున శుక్రుడి యొక్క గమనం మీనంలోకి జరుగుతున్నది. 21వ తారీఖున జరిగిపోయినటువంటి కుజుడి యొక్క మార్పు అనేది వృషభంలోకి కొనసాగుతున్నాడు. కుజుడి యొక్క స్తంభనలో 2వ అధ్యాయంగా చెప్పచ్చు. అంటే వక్రత్వంతో కలిగినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి రావడం అనేది జరిగింది అన్నమాట. అంటే ఎప్పుడైతే కర్కాటకంలో నీచత్వం పొందినటువంటి కుజుడు తిరిగి మిథునంలోకి సంచారం జరిగింది. అదేవిధంగా మనం మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు మకరంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది మనం చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు రావు. అనుకున్నటువంటి ధనంలో ఒక కదలిక రావటం అనేది మానసికమైనటువంటి సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ధైర్యంతో మీరు చేసేటువంటి కొన్ని విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధైర్య సాహస లక్ష్మి అనేటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితంలో మీకు సరిపడే విధంగా ఉంటాయి. అదేవిధంగా బంధువులతో, బ్రదర్స్తో, ముఖ్యంగా వచ్చేటప్పటికి అన్నలతో, తమ్ముళ్ళతో, అదేవిధంగా చెల్లెలతో, అక్కలతో కొంచెం సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. ఇంతకుముందు ఆస్తి తగాదాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి స్థితికి రావటం అనేది ఒక మంచి శుభపరిణామంగా మీరు భావిస్తారు. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి కుజుడు మిథునంలో అత్యధికమైనటువంటి బిందువులతో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రవి కూడా అనుకూలమైనటువంటి స్థితిలోకి రావటం ఉద్యోగపరంగా మీ ఆధిపత్యాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఒకప్పుడు ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జీవితం అనేది అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అనుకున్నటువంటి పనులు కొన్ని లేటుగా అయినా సరే జరుగుతున్నాయని చెప్పి ఒక ఆలోచన అనేది పొందగలుగుతారు. భేదాభిప్రాయాలు జీవిత భాగస్వామితోనూ మరియు ప్రతి విషయంలోనూ భేదాభిప్రాయాలు అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. మీరు ఒకటంటే ఎదుటి వాళ్ళు 2, 3, 4 అంటాం. వాదోపవాదాల మధ్య జీవితం అనేది ముందుకు వెళ్ళదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. ప్రతి విషయాన్ని, ఏదైనా ఒక విషయాన్ని, వైవాహిక విషయమైనా సరే, రెండో వివాహ విషయమైనా సరే 10 మంది మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడి తేల్చుకోవాలి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అయినా సరే పంచాయతీ ద్వారా తేల్చుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వారిని పంచాయతీలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా మధ్యవర్తి పంచాయతీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాను. ఎందుకంటే ఇవి సంవత్సరాల తరబడి ఎటు తేలనటువంటి విషయాలుగా వీటిని మార్చుకోకూడదు అని చెప్పి మీరు భావిస్తారు. ఖర్చు విషయంలో ఒకటికి 10 రూపాయలు ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు ఒకటి మాట్లాడితే 4 మాట్లాడేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఇది మీకు ఉద్యోగపరంగా కూడా మీకు కొన్ని కష్టాలు తెచ్చే విధంగా కొంతమంది తయారవుతూ ఉంటారు. వారందరినీ ఛేదించుకొని ముందుకు వెళ్ళటానికి మీకు ఆ దేవుడి యొక్క కృప మరియు ఆ యొక్క బలం అనేది ఉంటుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఎన్నో సమస్యలు, ఇంతకన్నా పెద్ద సమస్యలు చూశాను జీవితంలో అని చెప్పి ఒక మనోధైర్యాన్ని మీకు ఆ భగవంతుడు ఇవ్వగలుగుతాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కానీ భేదాభిప్రాయాలు మీ మీద ఉన్నవి లేనటువంటి చెప్పేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. బయటికే ప్రతిరోజు తెల్లవారు కనపడితే అందరూ ఫ్రెండ్సే, అందరూ బంధువులే, అందరూ స్నేహితులే. కానీ ఎవరు మీ మీద బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారో అంటే అర్థం కానటువంటి పరిస్థితి.
ఇది ఎక్కడి నుంచో రావట్లేదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారే మన మీద నెగిటివ్ ప్రాపగాండా చేస్తూ ఉన్నారు అని చెప్పి చివరికి తెలుసుకొని మీకే అర్థం కానటువంటి పరిస్థితి. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీ వయసు రీత్యా, జీవిత భాగస్వామి ఆరోగ్య రీత్యా కూడా ఈ నిర్ణయాలు అనేవి చాలా మంచివి అని చెప్పి ఆ యొక్క నిర్ణయాలలో ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో శారీరక ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తక్కువగా ప్రయాణం చేయాలి. ఇక మీదట స్ట్రెచ్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశివారు ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్ది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దుబారా ఖర్చుని 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టడం అనేది ఒక పరిపాటిగా మారుతున్నటువంటి ఈ దుబారా ఖర్చును తగ్గించుకోవాలి. వీలైనంత తక్కువ ఖర్చు పెట్టేసేసి మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. మోసపూరితమైనటువంటి మాటలకి ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ వస్తున్నటువంటి కొత్త రకమైనటువంటి దొంగతనాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశివారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజగ్రహం మంత్ర జపం చేయటం, హనుమాన్ చాలీసా పఠించడం, దత్తాత్రేయ స్వామిని పూజించడం, వాటితో పాటు రవిగ్రహ ఆరాధన చేసుకున్నట్లయితే ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.